ఈ వీడియోలో మనం పెన్నేటి పాట అనే పాఠం నేర్చుకుందాం. ఈ పాఠం ప్రక్రియ పాట, ఇతివృత్తం పర్యావరణం. ముందుగా చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. మొదటి ప్రశ్న, చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? చిత్రంలో ఇంద్రధనస్సు, మేఘాలు, కొండలు, కొండల మధ్య నుండి వాగు, చెట్లు, కాడియడ్లు, చిన్న గ్రామం, రైతు, పశువులు, ఆడుకుంటున్న పిల్లలు, గంప తలకెత్తుకున్న ఆడమనిషి, పక్షులు కనిపిస్తున్నాయి. తర్వాత ప్రశ్న, చిత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు? చిత్రంలో ఒక ఆడమనిషి తలపైన గంప పెట్టుకొని గంపలో పండ్లు పెట్టుకొని వెళుతోంది. ఆ ప్రక్కనే 5 చిన్న పిల్లలు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని ఆడుకుంటున్నారు. వాగుకు అవతలి వైపు రైతు తన ఎడం భుజం పైన మోపును పట్టుకొని కుడి చేతితో కొడవల్ని పట్టుకొని నడుస్తున్నాడు. జోడెద్దులు మెడపైన కాడి వేసి రైతు వంతెన దాటిస్తున్నాడు. పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. ఇవి ఈ ప్రశ్నలకు సమాధానాలు. తర్వాత కవి పరిచయం. విద్వాన్ విశ్వం. ఈయన 21/10/1915 సంవత్సరంలో జన్మించారు. 19/10/1987 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. విద్వాన్ విశ్వం కవి, కథకుడు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు. పెన్నేటి పాట, విలాసిని, రాతలు గీతలు మొదలైనవి వీరి రచనల్లో కొన్ని. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం. ఇది కవి పరిచయం. ఇప్పుడు మనం ఈ పాట పాడడం నేర్చుకుందాం. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు, వినిపింతు నింక నేటి రాయలసీమ పెన్నేటి పాట. ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకిని, ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని, ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు, అదే పెన్న నిదానించినడు, విదారించు నెదన్ వట్టి ఎడారి తమ్ముడు, కుండపోతల వానలు గురియనేమి పట్టుమని 10 నాళ్లలో పారబోసి, ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి, పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద, ఈ ఏటి నీటిలో క్రమ్మదనములూరుచుండు, దోసిటనొక్క మారు పుక్కిలించిన చాలు, నీ పుట్టువునకు సార్థకత్వము నిష్కల్మషత్వమబ్బు, ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో, ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. ఇది ఈ పాట. ఇప్పుడు మనం ఈ పాటకి అర్థాలని, భావాలని తెలుసుకుందాం. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు, వినిపింతునింక నేటి రాయలసీమ పెన్నేటి పాట. కోటి అంటే 100 లక్షలు, మనకు తెలుసున్న పదమే కోటి. కిన్నెర అంటే వీణ,
కంజర అంటే చిన్న డప్పు, ఒక రకమైన వాయిద్య పరికరం అది. గొంతు అంటే కంఠము, కంఠధ్వని. ఇది రాయలసీమలోని పెన్నేటి పాట. ఇక్కడ నివసించే కోటి గొంతుల కిన్నెర వీణల తీగలను మీటుకుంటూ కోటి గుండెల కంజరలను మోగిస్తూ మీకు ఈ పెన్నేటి పాటను వినిపిస్తాను అంటున్నాడు కవి. తర్వాత ఏదీ పెన్న ఏదీ పెన్న ఏదీ పినాకిని ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని. పినాకిని అంటే పెన్నాను ఏరన్నమాట. ఇక్కడ ఏది పెన్న ఏది పినాకిని ఏది అని ప్రశ్నిస్తున్నాడు. తర్వాత ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు. హోరు అంటే శబ్దం, చప్పుడు. జాలు అంటే ప్రవాహం. వాలు అంటే క్రిందకి దిగు, ఒరుగు, వంగు. ఇక్కడ ఏది హోరు ఏది నీరు ఎక్కడున్నాయి? హోరు శబ్దం ఎక్కడ వినిపిస్తోంది? ఏది నీటి జాలు అసలు ఆనవాళ్ళు ఎక్కడున్నాయి నీరు ఉందని అని అడుగుతున్నాడు. తర్వాత అదే పెన్న నిదానించినడు విదారించునెదన్ వట్టి ఎడారి తమ్ముడు. నిదానించు అంటే నెమ్మదిగా, విదారించు చీల్చుకుంటూ, యదా అంటే హృదయం, వట్టి అంటే ఏమీ లేనిది, ఎడారి చెట్లు చేమలు లేని విశాలపు నిర్జల భూమి. ఇప్పుడు వీటికి భావాల్ని తెలుసుకుందాం. ఏది, ఇక్కడ ప్రవహించే పెన్నా నది ఏది? కనిపించదే పినాకిని. పెన్నా అనేటువంటి నది ఇక్కడెక్కడ కనిపించట్లేదేమిటి? ఓ ఇదే పెన్నా ఇదే పినాకిని, ఆ మహాప్రవాహం ఇప్పుడు లేదు, ఇదిగో ఇక్కడ ఉంది కదా ఇదే పెన్నా అని మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. ఇదివరకు ఉన్నట్టుగా ఇప్పుడిక్కడ ప్రవాహం లేదు. ఈ ఎండిపోయిన ఇసుక నేలయే ఆ పెనాకిని. ఇక్కడ ఈ ఇసుక దిబ్బలన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదే ఆ పెన్నా నది. ఏది ఆ నీరు, ఆ హోరు, ఆ ప్రవాహం అని అడుగుతున్నాడు మళ్ళీ దానికి సమాధానం ఓ ఇదే ఆ నీరు, ఆ హోరు, ఆ ప్రవాహం. ఓ తమ్ముడా నిదానించినడు, హృదయం చీల్చుకుపోయే బాధ కలిగించే ఒట్టి ఎడారి ఇది. పెన్నా నది అంటే గొప్పగా ఊహించుకుంటాం కదా, ఎక్కువ నీళ్లు, మంచి హోరు శబ్దంతో పెద్దగా నది ఉంటుందని. కానీ ఇక్కడ అలా ఏమీ లేదు అని చెప్తున్నాడు. కుండపోతల వానలు గురియనేమి పట్టుమని 10 నాళ్లలో పారబోసి ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద. కుండపోత అంటే కడవలతో కుమ్మరించినట్లు ఎక్కువ వర్షం పడ్డాన్ని కుండపోత అంటాం. తర్వాత పట్టుమని అంటే కనీసం, తక్కువలో తక్కువ అని అర్థం. నాళ్ళు అంటే రోజులు. బొక్కసం ధనాగారం. దిన్నె అంటే అరుగు, గట్టు. దీనికి భావాన్ని తెలుసుకుందాం. కుండపోతగా వర్షం కురిసినా ఇట్టే పట్టుమని 10 రోజులలో ఈ ఇసుక సందుల బొక్కసాల్లోకి ఇంకిపోతుంది. మొత్తం నదంతా ఇసుక తినలే ఉన్నాయి కదా, ఎంత కుంభవృష్టిలా వర్షం కురిసినా కూడా ఆ నీరంతా 10 రోజుల్లోనే మొత్తం ఇంకిపోతుందట. అసలు నీటి ఆనవాలే లేకుండా పోతుందన్నమాట. నిశ్శబ్దంగా నేల అడుగు పొరల్లో నిద్రిస్తుంది. ఈ విధంగా పెన్నా నది నేల అడుగు పొరల్లో నిద్రపోతోంది అని అనుకోవాలి మనం అంటున్నాడు కవి. ఈ ఏటి నీటిలో కమ్మదనములూరుచుండు దోసిట నొక్కమారు పుక్కిలించిన చాలు.
దోసిట అంటే అంజలి, మన చేతి దోసిళ్ళు 2 చేతులు కలిపితే దాన్ని దోసిల అంటాం. పుక్కిలించు అంటే నోట్లో వేసుకుని బయటికి ఊయడం లాంటిది. దీనికి భావం, ఈ ఏటి నీటిలో కమ్మదనం ఉంటుందిట, దోసిలతో తీసి ఒక్కసారి పుక్కిలిస్తే చాలు పుట్టుకకు సార్థకత ఏర్పడుతుంది అని కవి చెప్తున్నారు. తర్వాత, నీ పుట్టువునకు సార్థకత్వము నిష్కల్మషత్వమబ్బు, ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. సార్థకత్వము అంటే ఫలము, ప్రయోజనము. నిష్కల్మషత్వం అంటే పాపరహితమైన, మన పాపాల్ని పోగొట్టేటువంటిది. భావం, అలాంటి మన పాపాల్ని పోగొట్టేటువంటిది, మన జీవితానికి సార్థకతను ఇచ్చేటువంటి ఇంత మంచి కన్నతల్లి, ఇంత మంచి పెన్నతల్లి ఎందుకిలా మారిపోయిందో, ఎందుకిలా ఎండిపోయిందో అని కవి బాధపడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి ఈ పాటకి మొత్తం భావం తెలుసుకుందాం. ఇది రాయలసీమలోని పెన్నేటి పాట. ఇక్కడ నివసించే కోటి గొంతుల కిన్నెర వీణల తీగలను మీటుకుంటూ, కోటి గుండెల కంజరలను మోగిస్తూ మీకు ఈ పెన్నేటి పాటను వినిపిస్తాను అంటున్నాడు కవి. ఏది ఇక్కడ ప్రవహించే పెన్న, ఏది కనిపించదే పినాకిని, పెన్నకు మరో పేరు. ఓ ఇదే పెన్న, ఇదే పినాకిని, ఆ మహాప్రవాహం ఇప్పుడు లేదు, ఈ ఎండిపోయిన ఇసుక నేలయే ఆ పినాకిని. ఏది ఆ నీరు, ఆ హోరు, ఆ ప్రవాహం? ఓ ఇదే ఆ నీరు, ఆ హోరు, ఆ ప్రవాహం. ఓ తమ్ముడా నిదానించినడు, హృదయం చీల్చుకుపోయే బాధ కలిగించే ఒట్టి ఎడారి ఇది. కుండపోతగా వర్షం కురిసినా ఇట్టే పట్టుమని 10 రోజులలో ఈ ఇసుక సందుల బొక్కసాల్లోకి ఇంకిపోతుంది, నిశ్శబ్దంగా నేల అడుగు పొరల్లో నిద్రిస్తుంది. కానీ ఈ ఏటి నీటిలో కమ్మదనముంటుంది, దోసిలతో తీసి ఒక్కసారి పుక్కిలిస్తే చాలు పుట్టుకకు సార్థకత ఏర్పడుతుంది. మనసులోని కల్మషం పోయి నిష్కల్మషత్వం అబ్బుతుంది. అలాంటిది ఇంతమందిని కన్నతల్లి, ఇంత మంచి పెన్నతల్లి ఎందుకిలా మారిపోయిందో, ఎందుకిలా ఎండిపోయిందో తమ్ముడు. ఇదే ఈ పెన్నేటి పాట. విన్నారు కదా, ఇదే ఈ పాఠం. మీకు ఈ పాఠం నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.